హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనిషి ఏదో ఒక సందర్భంలో తనకి వచ్చిన బాధను మర్చిపోవటానికి, లేదా తనని వేధిస్తున్న ఒక సమస్యను మర్చిపోవటానికి తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చే ఇంకొక కొత్త అలవాటు చేసుకొని ఆ అలవాటుకే అలవాటు పడిపోయి ఆ అలవాటు ఆ బాధ పోయిన తర్వాత కూడా ఈ అలవాటుకే వ్యసనం అయిపోయి బందీలాగా అయిపోయే వాళ్ళు ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు. ఎందుకనంటే ఫస్ట్ లో అన్ని కొత్తగానే ఉంటాయి. జస్ట్ 4 రోజులే కదా, ఈ బాధ తీరే వరకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది కదా అన్న సంతోషం చాలా లేటుగా మనం కూరుకుపోయిన తర్వాత తెలుస్తుంది మనం ఇందులో నుంచి బయటపడటం కష్టము అని చెప్పి. అందులో ఏ వ్యసనానికైనా, డ్రగ్ అడిక్షన్స్కైనా బయటపడటానికి డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. కానీ మనకున్న బాధను మర్చిపోవటానికో లేకపోతే తాత్కాలికమైన ఆనందం ఇస్తుంది కదా అని స్త్రీకి వ్యసనం అయిపోయిన వాడు మాత్రం బాగుపడటానికి ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు బాగు చేయటం. ఎందుకనంటే అన్ని వ్యసనాలలో కల్లా అతి ప్రమాదకరమైన వ్యసనం స్త్రీ వ్యసనం. అయితే అందరూ అనే మాట ఏంటంటే, ఆ అమ్మాయి వల్ల ఈడు పాడైపోయాడురా, ఆ అమ్మాయి వల్ల ఈడి జీవితం నాశనం అయిపోయిందిరా అని చెప్పి ఇతను వ్యసనానికి గురయ్యి అమ్మాయిల మీద తోసేయటం అనేది పరిపాటి. నువ్వు ఇంట్లో కూర్చొని ఉండంగా ఆ అమ్మాయి వచ్చి నీతో వ్యసనం చేయమని రమ్మని చెప్పినంత మాత్రాన నువ్వు వ్యసనానికి అలవాటు పడిపోవు కదా, నీ తప్పు కూడా ఉంటది కదా. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఆడ మగవాళ్ళు ఇద్దరు కలిపి చేసిన ఎక్కువ పర్సెంట్ ఫార్వర్డ్ అయ్యేది మాత్రం మగవాళ్ళ వాళ్ళే. వాళ్ళ ఎటువంటి స్టేజ్లో ఉన్నా, ఎటువంటి క్యారెక్టర్లో ఉన్నా, ఎంత మంచి స్టేజ్లో ఉన్నా ఒక స్త్రీ వ్యసనం అన్నదానికి గనక అలవాటు పడిన వాడి జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో అని తెలియచేయటానికి మీకు ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను. పూర్వం బాగా దేవుణ్ణి నమ్మిన ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వాళ్ళకి దేవుడంటే అమితమైన భక్తి, కానీ వాళ్ళకి పిల్లలు ఉండరు. ఆ పిల్లలు ఉండకపోతే వాళ్ళు ఎక్కడ ఏ దేవుడు కనపడితే ఆ దేవుడికి మొక్కుకుంటూ, మొక్కులు తీర్చుకుంటూ, అలాగా దేశం దాటి దేశం వెళ్ళిన తరువాత కొన్ని సంవత్సరాలకి దేవుడు వాళ్ళ మొర ఆలకించాడో లేకపోతే వాళ్ళకప్పుడు పిల్లలు పుట్టే టైం వచ్చిందో తెలియదు, కానీ ఒక అద్భుతమైన వరం ఉన్న ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఎక్కడైతే పాపం గాని అన్యాయం గాని జరుగుతుందో వాటిని ఎదిరించే శక్తి, ఇంతకాలం వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల కోసమే ఎదురు చూసి ఏమీ సాధించలేని దానిని వాళ్ళ కొడుకు ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలనే ఉద్దేశం మీద దేవుడు ఒక వరం ఇస్తాడు ఆ కొడుక్కి. ఆ వరం ఏంటంటే, ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. అన్ని ఏ పనైనా చేయొచ్చు, ఏ వస్తువైనా తినొచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ పాలు తేనె కలిపిన ఆ ద్రవ పదార్థం గనక తాగితే అతనిలో ఉన్న శక్తి క్షణాల్లో మాయమైపోయి అతన్ని చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడు సరదాగా అలా తన్నుదంతే గనక చచ్చిపోయేంత ఒక గిఫ్ట్. దానికంటే అతని బలం గురించి చెప్పాలంటే ఒక్క చేత్తో 1000 మందిని చంపివేసే అంత శక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఇవి తాగుతాడో అప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అయిపోద్ది. తర్వాత ఇంకెలా ఉంటుంది అనేది మనకు తెలుసు. వాళ్ళ కొడుకుని వాళ్ళ తల్లిదండ్రులు అతి జాగ్రత్తగా పెంచి వాడు పెద్ద అయిన తర్వాత ఈ విషయం చెప్తారు.
బాబు మేము పెద్ద అయిన తర్వాత, మేము ఒకళ్ళు చనిపోయిన తర్వాత నీకు మాత్రమే చెప్తున్నాము. ఇది నీ ప్రాణం పోయే సందర్భం వచ్చినా ఎవరికన్నా చెప్పావంటే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పి, ఏదైతే ఆ యొక్క రహస్యం ఉందో ఆ రహస్యం చెప్తే సరేనని చెప్పి అతను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అప్పుడే పెద్దవుతున్న కొందికి ఆ పరిపాలించే రాజులు గాని, ఆ చక్రవర్తులు గాని, వాళ్ళ యొక్క అధికారులు గాని జనాల్ని పీల్చి పిప్పు చేసి పన్నులు వేసి నరకంగా బానిసత్వం లాగా ప్రజలను చూస్తూ ఉంటే తట్టుకోలేక ప్రజలందరూ దేవుడికి మొర్ర పెట్టుకున్నా, దేవుడు డైరెక్ట్ గా వచ్చి మనకు సహాయం చేయడు కదండి. ఎవరో ఒక వ్యక్తినో ఏదో ఒక శక్తినో మనిషికి ఆ శక్తిని ఇచ్చి వారి ద్వారా చేసే అవకాశం ఇస్తాడు కానీ డైరెక్ట్ గా దేవుడు కిందకు వచ్చి కత్తి పెట్టుకొని కర్ర పెట్టుకొని ఎవరు చంపేయరు. అటువంటి సందర్భాలు ఊహించుకుంటే కనుక మనం చాలా ఎక్కువ ఇమాజినేషన్ లో ఉంటుంది. బట్ గాడ్ ఈస్ దేర్. ఆయన ఎవరినైనా ఎంచుకొని వాళ్ళ ద్వారా ఆ పనులు చేయిస్తాడు. మరి వాళ్ళ యొక్క ప్రజల మొర విన్న దేవుడు ఈ పుట్టిన ఈ అబ్బాయికి ఆ వరం ఇచ్చాడేమో అనుకోవచ్చు. అతను చేసిన పనుల వల్ల ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ప్రజలందరినీ పోగువేసి, ఎక్కువ పనులైతే మీరు కట్టవసరం లేదు, మీకు నేను తోడుంటాను అని ప్రజలకు అలవాటు చేసేటప్పటికీ ఈ విషయం రాజుకి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలిసి, వీడిని మనం ఎలాగోలా అడ్డు తొలగించుకోకపోతే రేపు ప్రజలందరూ కలిసి వీడినే రాజుగా ఎన్నుకుంటే మన పరిస్థితి ఏమైపోద్ది అనుకొని ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తారు. ఎవడైనా ఒకేసారి చంపేయాలని చూడరు కదా. ఇతన్ని సైనికులతో వాళ్ళతో చంపిద్దామని చెప్పి ఒకసారి ప్లాన్ చేస్తే, మీకు చెప్పారు కదా దేవుడిచ్చిన వరం ప్రకారం వచ్చిన వాళ్ళందరినీ తునకలు చేసి పంపించేటప్పటికి అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ విన్న రాజు కూడా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఎంతమంది వెళ్ళటం ఏంటి, కత్తులు కటారులు వేసుకుని వెళ్ళటం ఏంటి, ఆవిడ ఒక్కడి ఒంటి చేత్తో చంపేయటం ఏంటి అనుకునేటప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. సరే రెండోసారి కొంతకాలం అయిన తర్వాత వేరే ప్రయత్నం చేసినా అదే జరుగుద్ది. వీడికి ఇంకా రాజులకి వీళ్ళకి ఏం చేయాలో తెలీదు. వాళ్ళు దిగులుగా ఇంకా మా యొక్క పరిపాలన అయిపోయింది, వాడిని మనం అంతం చేసే ఇది కూడా లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు రాజు సలహాదారులందరినీ పిలిచినప్పుడు, మీరు ఈ రాజ్యం పాలించటానికి అనేక సూచనలు సలహాలు ఇచ్చారు, కానీ అతిపెద్ద సమస్య వచ్చి పడింది. వాడిని చంపే శక్తి దేవుడికి కూడా లేదేమో అన్నంత శక్తి ఉంది. వాడిని మనం ఏం చేయాలి అనగానే పక్కనే ఒక ఆయన బాగా తలపండిపోయిన ఒక సలహాదారు ఒక సలహా ఇస్తాడు. దేవుడి వల్ల కానిది కూడా ఆడవాళ్ళ వ్యసనానికి గనక అలవాటు పడితే క్షణాల్లో మనిషి జీవితం ఎందుకు పనికి రాకుండా పోద్ది. వాడికి ఇప్పుడు వరకు అటువంటి అలవాట్లు ఏమీ లేవు కాబట్టి మనము ఎవరినైనా వాడిని పట్టించేలాగా ఒక అమ్మాయిని మనం వాడి ముగ్గులో గనక దింపితే తప్పనిసరిగా కాదు 100%గా వాడు మన చేతులకి బందీగా అవుతాడని చెప్తారు. అంత కాన్ఫిడెంట్గా అలా చెప్తున్నామంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఎన్నో దెబ్బలు తిన్నాను ఆడవాళ్ళ వల్ల కాదు, ఇతను ఆడవాళ్ళ వల్ల చేసింది మరి చెప్పుకునేటప్పుడు కొంచెం గర్వంగా ఉండాలి కాబట్టి వీళ్ళ మీద కొంచెం బ్యాడ్ రాకూడదు కాబట్టి నెపం వేసిన ఆడవాళ్ళ మీదే నెపం వేసేస్తారు కాబట్టి సింపుల్గా ఆడవాళ్ళ మీదే నెపం వేశాడు. అది అనుకున్నట్టుగానే ఒకరోజు ఈడు వచ్చి వెళ్ళే దారిలో రోజు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడా ఏంటా అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రతిరోజు రాత్రి పడుకుంటానికి వాళ్ళ అమ్మ నాన్నల ఇంటికి కూడా వెళ్ళటం మానేశాడు. పలానా ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గర ఉంటాడు, ఆవిడే వీడికి భోజనం అవన్నీ ఏర్పాటు చేసిందని తెలియగానే
ఆ ముసలమ్మని ఇతనికి తెలియకోకుండా, అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆవిడ దగ్గర ఉంటా ఉంటాడు, లేదా వేరే పని వేరే దేశాలకు వెళ్ళిపోతా ఉంటాడు ఇతను. ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయికి ఒక మాట చెప్తారు, మేము ఒక అమ్మాయిని నీ దగ్గరికి పంపిస్తాం, నీ మనవరాలని చెప్పు, ఆ అమ్మాయికి ఏం చేయాలో మేము చెప్తాం, నీ మనవరాలు అని నువ్వు చెప్పకపోతే గనక నిన్ను చంపేస్తాం, అందరికీ తెలిసేలాగా ఉరేస్తా ఉందాడికి ఆ ముసలమ్మ. బాబు, ముసలిదాన్ని, నా ప్రాణం ఉంటుందో రేపు పోద్ది నాకేం తెలియదు, మీరేం చేసినా అది చేసుకోండి అని చెప్పేటప్పటికి ఒకరోజు అతను మామూలుగానే యథాపదంగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో. మా అమ్మని ఎవరమ్మా ఈవిడ అనేటప్పటికి మా మనవరాలే బాబు, ఇప్పుడు వరకు వేరే ఊర్లో ఉండేది, సెలవులకని ఇక్కడికి మా ఇంటికి వచ్చిందని చెప్పేటప్పటికి సరే అంటాడు. ఆ అమ్మాయి కూడా అడుగుద్ది, మీరు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని బాగా ఎదిరిస్తున్నారంట కదా, మీ గురించి దేశాలు మీ పేరు బాగా వినపడిపోయింది, నాకు కూడా చాలా సంతోషం మీరు మా ఇంట్లో ఉంటున్నందుకు, మీరు ఎప్పుడులాగానే ఏ అభ్యంతరం లేకుండా మా ఇంటి దగ్గరే ఉండొచ్చు అనేటప్పటికి అతను కూడా సంతోషిస్తాడు. కొంతకాలం అయిన తర్వాత అలాగా వాళ్ళు ప్లాన్ వేసి ఇచ్చిన ప్రకారం ఈ అమ్మాయిని పంపించారు కాబట్టి ఆ అమ్మాయి అలా మాటలు దింపి ఇతను పరిచయం చేసుకున్న తర్వాత ఇతను ఈ అమ్మాయి ఒకసారి ఒక మాట అడుగుద్ది, ఎంతమంది వచ్చినా మీరు ఇంత ఇదిగా ఒక్క చేత్తో ఎలా చంపేస్తున్నారు అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ ఛాలెంజ్ చేశారు, వాళ్ళకి నేను ఈరోజు ఆయన్ని బంధించి మీ ముందు నిలబడతానని ఛాలెంజ్ చేశాను, మరి ఇంతకాలం మరి మా అమ్మ మిమ్మల్ని ఒక మనవళ్ళలాగా చూస్తుంది కదా, నేను కూడా మనవరాలనే కదా, నన్ను కోరుతుంది, నేను కోరికని మీరు తీర్చరా అనేటప్పటికి ఆయన వాళ్ళమ్మ నాన్నలు చెప్పిన మాట గుర్తుకొస్తుంది, నువ్వు ఎవరికన్నా చెప్పు గాని, ఎవరికన్నా చెప్పొద్దు, ఏమైనా చెప్పు గాని ఈ మాట చెప్పావంటే అదే నీ చివరి రోజు అన్న మాట గుర్తుకొచ్చి అందులో ఎప్పుడైతే వీళ్ళకి పరిచయం అవుతుందో అతనికి కూడా ఒక డౌట్ వస్తుంది, చెప్పొచ్చా లేదా అని అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఒకసారి ఆలోచించి ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఆ అమ్మాయితో, ఏమీ లేదు, నేను పడుకున్నప్పుడు నా కాళ్ళకి నా చేతులకు ఉన్న గోల్డ్ గనక తీసేస్తే గనక నాకున్న శక్తి అయిపోద్ది అనేటప్పటికి ఆ అమ్మాయి రహస్యం తెలిసిపోయిందని చెప్పి ఈ నిద్రపోయిన తర్వాత ఆ కాళ్ళు ఏళ్ళు గోళ్ళు తీసేసి తాళ్ళతో కట్టేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పటికి, అంటే ఇది ట్రైల్, వాళ్ళు వచ్చేటప్పటికి చూసారా మీరు అనుకున్న మాట నేను నెరవేర్చారన్నదానికి ఒక్క నిమిషంలో జస్ట్ ఏదో దారం తెంచుకొని లెగిసిపోయేటప్పటికి వాళ్ళందరూ నవ్వి హేళన చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అమ్మాయి, చూసారా మీరు నా దగ్గర కూడా అబద్ధం ఆడుతున్నారు అన్నమాట, ఇంత నమ్మి నా విషయాలని మీకు చెప్పినా మీ రహస్యం నాకు చెప్పట్లేదు అని చెప్పేటప్పటికి ఏ బాధ అయినా భరించవచ్చు కానీ ఒక స్త్రీ, నేను ఎక్కడో చదివాను, ఆవిడ ఇంట్లో పెట్టే రోదన వర్షం వచ్చినప్పుడు ఇంటి కప్పు నుంచి నీళ్ళు ఎలా కారుతా ఉంటాయో అలా కారుతానే ఉంటాయంట. మగవాడి యొక్క ఇష్టపడిన వ్యక్తిలో ఆవిడ యొక్క శోధన, ఇది నేను చదివిన విషయమే, ఎవరిని హేళన చేయటం కాదు. వర్షం వెలిసిపోయిన తర్వాత కూడా పైకప్పు నుంచి నీళ్ళు ఎలా జారుతా ఉంటాయో వాళ్ళ రోదన వాళ్ళకి ఎడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ అలా నిలిపేస్తూ ఉంటుందంట. సరే అని చెప్పి ఎంతటోడైనా ఏదో ఒక రోజు పడక తప్పదు కదా అని చెప్పి ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, అది చేస్తారు. ఈ లోపు వీడికి తెలియకోకుండా ఆ అమ్మాయికి పిలిచి, ఈ రోజు గనక నువ్వు ఆ అబ్బాయిని ఇంకో 1 రోజుల్లో మాకు అప్పచెప్పకపోతే నిన్ను మాత్రం మీ అమ్మమ్మని నిన్ను చంపేస్తాం, వేరే ఊర్లో ఉన్న నీ కొడుకును కూడా చంపేస్తాం అని చెప్పేటప్పటికి, లేదు ఎట్టి పరిస్థితిలోనైనా సరే నేను నీతో మీకు నిజం చెప్తాను, నాకు ఒక్క 1 రోజులు టైం ఇమ్మని చెప్పి, ఇంకా అబ్బాయి కూడా వీళ్ళ లేకపోతే ఉండలేని స్టేజ్కి వచ్చాడు, ఆ అమ్మాయి లేకపోతే ఉండలేని స్టేజ్కి వచ్చాడు. అలాంటి సందర్భంలో
అతను బాగా ఇష్టపడి మాట్లాడుకునే సందర్భంలో ఈవిడ ఎన్ని పలికినా ఏమీ మాట్లాడకపోయేటప్పటికి ఏమైందంటే, నేను చనిపోదాం అనుకుంటున్నాను, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు, అందరికీ నేను కావాలనుకుంటున్నారు కానీ నన్ను కావాలనుకున్న వాళ్ళు ఎవరు లేరంటే, అదే అలాగంటే ఏంటి, నేనున్నాను కదా, మీ అమ్మమ్మ ఉంది కదా అని అంటే, మా అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను చూసుకుంటానికి సరిపడా వ్యక్తి అన్నప్పుడు ఎవరు దొరకలేదు, నువ్వు కూడా నన్ను బయట వ్యక్తిలాగానే చూస్తున్నావు కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనేటప్పటికి ఆ అబ్బాయి ఇంకా బాధ భరించలేక, ఓకే, నీ అమ్మమ్మ చనిపోయిన తర్వాత కూడా నిన్ను కంటికి రెప్పలాగా నిన్ను నేను చూసుకుంటాను, నిన్ను నేను చేసుకుంటాను, ఇద్దరం చేసుకున్న తర్వాత ఒకరి రహస్యాలు ఒకరికి ఉండకూడదు కాబట్టి నేను లేనప్పుడు ఒకవేళ నువ్వు కూడా ఆ తప్పు చేస్తావన్న సందర్భంలో నీకు చెప్తున్నాను, నా భార్యగా నిన్ను అంగీకరించి నీకు చెప్తున్నాను, నాకు ఏ పదార్థమైనా పెట్టొచ్చు కానీ పాలు తేలి కలిపి మాత్రం నాకు ఇస్తే గనక నేను చనిపోతాను అని చెప్పి అతను నిద్రపోతాడు. గాఢ నిద్రలో ఉండి మధ్యలో దాహం వేసి లెగిసేటప్పటికి ఈ అమ్మాయి పాలు తేనె కలిపిన ఒక గ్లాసుడు తీసుకొచ్చి ఈ అబ్బాయికి మధ్యరాత్రిలో ఇచ్చేటప్పటికి, ఏంటి తీపిగా ఉన్నాయి ఏంటి అనేటప్పటికి, ఏది ఇటు నేను తీసుకొని తాగేటప్పటికి, నేను తాగుతానని చూసేటప్పటికి, లేదు బాగానే ఉన్నాయే అంటే, నువ్వు నన్ను కూడా అనుమానిస్తున్నావా అని అనేటప్పటికి, చచ్చా అలాంటిది ఏం లేదని తాగేసి పడుకుంటాడు. ఇమ్మీడియట్ గా ఆల్రెడీ ఈ అమ్మాయి ప్లాన్ ప్రకారం రెడీ చేసిన సైనికులు వాళ్ళందరూ వచ్చి కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత వీడు వినిపించుకుందామని చూసేటప్పటికి నెవ్వర్, ఎందుకంటే ఆ జన్మ రహస్యం ఏంటో చెప్పేశాడు కాబట్టి రాజులు ఇమ్మీడియట్ గా వాడు బంధించిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి ఆ మనవరాలు అడుగుతారు, అయ్యా మీరు చెప్పినట్టు మీకు అప్పచెప్పేశాం కదా, మరి మేము వెళ్ళిపోవచ్చా అంటే, చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు, ఒక ఆడదాని వల్ల వీడిని పట్టుకున్నామంటే గనక రాజ్యంలో మా పేరు ఉంటుందా, మా అంతటి మేమే వాడిని బంధించాం అనే పేరు మాకు రావాలంటే మీరిద్దరూ బతుకుండకూడదని వాళ్ళిద్దరిని నరికేస్తారు. వాడిని తీసుకెళ్ళి ఒకేసారి చంపితే ఆ బాధ ఏంటో అర్థం అవుద్ది కాబట్టి 2 కళ్ళు పీకేసి ఒక బానిస పని చేసే ఒక కొట్టంలో, అంటే అక్కడ మన ఏదన్నా నూనె ఆడటానికి కానీ గానుగా ఆడటానికి కానీ సాధారణంగా ఎద్దులు వాడుతూ ఉంటాయి. ఆ ఎద్దుల ప్లేస్లో వీడిని కట్టేసి కొరడాలు కొట్టిస్తూ ఆ గానుగుని తిప్పించే పనిలో పడిపోతాడు. వాడి జీవితం అలా సమాప్తం అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ముందు చెప్పా, దేవుడు కూడా కాపాడలేడు ఏదన్నా వ్యసనానికి అలవాటు పడితే అని చెప్పా. వ్యసనం అనేది మనం చేసుకున్న అలవాటు, చేసుకున్న తర్వాత ఎదట వాళ్ళ మీదకి నిందేసే క్రమంలో వాళ్ళ పేరు బయట పెడుతున్నాం కానీ ఆల్రెడీ మనం లాస్ అయిపోయింది మాత్రం మనం రికవరీ చేసుకోలేము. సో ఎప్పుడైతే మనం రికవరీ చేసుకోలేమో మన లైఫ్ మొత్తం అన్యాయం అయిపోద్ది. అందుకోసమని మన జీవితం ఎటువంటి ఎడిక్షన్స్కి లోనవ్వకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళ వ్యసనానికి లోనవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా అనేకమైన స్టోరీలు చూస్తున్నారు. ఇది కూడా ఒక నిజమైన సంఘటనలే నేను కొన్ని మార్చి మీకు చెప్పాను. ఆ వ్యసనాన్ని వదిలించుకున్నవాడు ఎప్పుడు రారాజుగానే మిగులుతాడు, లేకపోతే అట్టర్ ఫెయిల్ అవుతాడు. థ్యాంక్ యూ.